నా తనుమున ప్రాలుమో దైవాత్మరము ప్రాలుమో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపును నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపును తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. చేతులు జోడించుకుని దేవుని మాత్రమే చూడాలి. ఏ మనోనిదానములో ఉన్న నీవు ఏ ఆలోచన చేయకూడదు. దేవుని మీదే మీ గురి, దేవుని రూపము చూస్తే నీ గురి. మహిమగల దేవుని చూడు, సృష్టికర్త అయిన దేవుని చూడు. దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. ఎలా పడితే అలాంటి కాదు ప్రార్థన చేసేది. దేవుడు ఒక ప్రార్థన విధానం నేర్పారు. నేను సమీపంగా ఉన్నప్పుడే మీరు వెతుకుడని. నువ్వు ఎప్పుడు వెతకాలి? దేవుని ఎప్పుడు అడగాలంటే దేవుడు సమీపంగా ఉన్నప్పుడే అడగాలి. దేవుడు సమీపంగా ఎప్పుడుంటాడు? నువ్వు ఆలోచన కలిగి ఉండి నా ఎదురుగా దేవుడు ఉన్నాడని, నా ఎదురుగానే నుంచున్నాడని ఎప్పుడైతే నీవు ఆలోచన కలిగి ఉంటావో నీ ఎదురుగా దేవుడు వచ్చేస్తాడు. నీ ఎదురుగా వచ్చిన దేవుడిని చూస్తూ ప్రార్థన చేయడమే మనోనిదానం. ఒకసారి ప్రభువు చూడు, చూస్తే ఒకసారి ప్రభు ఆలోచన చూసు. మొదటి మెట్లో ప్రభు చూడు, రెండవ మెట్లో బట్టే పాపం ఒప్పుదా, పాపాన్ని ఒప్పుకో. నీ పాపమును యెహోవా ఎదుటే ఒప్పుకో. పాపమును ఒప్పుకోవాలి. నీ అపరాధముల చేతను దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోలేకపోతావు. దేవుని కృపను పొందుకోవాలంటే ఒకటే, నీలో ఉన్న అడ్డు తీసేసుకో, నీలో ఉన్న పాపాలను తీసేసుకో. ఒక్కసారి ప్రభువుని అడుగు. నువ్వెంతటి పాపమైనా సరే నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వెంతటి ఘోరమైన పాపమైనా సరే నన్ను ఎవరు క్షమించలేరండి, అంత పాపిని ప్రభువా అన్నా సరే ఇది క్షమించేవాడు నీ దేవుడు. నన్ను కడిగి పెట్టాను, నీ రక్తముతో నన్ను కడిగివే. పరిశుద్ధమైన రక్తముతో నన్ను కడిగివే.
ఒక్కసారి పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. ఈ పాపాలన్నీ కడిగేసుకో, పాపాలన్నీ కడిగి నన్ను శుద్ధిగా చేసి నేను ఒక్కసారి ప్రభుని అడిగితే దేవుడు నన్ను నిద్రించి అరికాల వరకు నేను కడిగి వేస్తాను. కడిగేసుకో, ఈ శుద్ధి అవ్వాలి. శుద్ధులు కావాలంటే రక్తంతో కడిగేసుకుని శుద్ధినిగా మారి అప్పుడు దేవుడు అడిగితే దేవుడు కార్యం చేస్తాడు. మూడో మెట్టెలకు వెళ్దాం. తీర్మానం చేసుకుని ఒకరు అయ్యా శరీరములో కాదు ఇది యజ్ఞం చేసేది, అంధకార శక్తులు, ఆకాశ మండలంలో ఉన్న వాటిపై నేను యుద్ధం చేస్తాను. శరీరముతో కాదు నాయన, శరీరధారులతో కాదు, సాధారణ సైన్యంతో యుద్ధము చేయాలంటే శక్తి కావాలి నాయన. నీ శక్తిని నాకు దయచేయండి నాయన. ఈరోజు నా తీర్మానము నీ శక్తిని పొందుకుంటాను తండ్రి. సిలువలో ఉన్న శక్తి, సిలువలో ఉన్న ఆ శక్తిని మాకు దయచేయండి. ఈరోజు నా తీర్మానం నీ శక్తిని పొందు. అలాగే ప్రభా ఆయుధాలు పొందుకుంటాను తండ్రి. ఏ సమస్య వచ్చినా ప్రభా దావీదులాగా నేను మందిరముకు పోయి ప్రార్థిస్తాను ప్రభా. ఆలోచన చెడగొట్టమని, దుష్టుల ఆలోచన, సాతాన ఆలోచన చెడగొట్టమని నేను తీర్మానం చేసుకుంటున్నాను. ప్రార్థన నేను ఆయుధం ధరిస్తాను, ఆరాధనని ఆయుధం ధరిస్తాను ప్రభా. నేను ఆరాధిస్తే నేను నా బంధం చేస్తాను. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చి అటువంటి కార్యము నా పట్ల జరిగిస్తుంది. ఈరోజు నా తీర్మానం నీ ఆరాధన ఉంటాను. అయ్యా పౌలు శీలలో స్తుతించినట్లుగా నేను స్తుతిస్తున్నాను. స్తుతి జీలుగోడలను బదలగొట్టింది, శరసాలను విడదీసింది, సంఖ్యలు ఎడగొట్టింది. అంధకార శక్తులు నేను బంద్ అయిపోయాను, లోకానికి బంద్ అయిపోయాను. నన్ను బంధకాలం నుంచి విడిపించండి యేసు నామములో. నా తీర్మానము తల్లి కన్నీళ్లతోనే ప్రార్థించండి. ఈరోజు తీర్మానం చేస్తాను. ఎవరి కాళ్ళు తీర్మానం దయానికి యేసు నామముని తీర్మానం చేస్తాను. నాలుగో పెట్టే సమర్పణ చేసుకున్నాను. నిర్మాణం చేసుకున్నాను. దేవుని చూసావు, దేవుని చూసి పాపాలొప్పుకున్నావు. పాపాలొప్పుకుని సాతాను మీద యుద్ధం చేస్తానని అనుకుంటున్నాను. మంచిదే, సమర్పణ చేసుకో. నా శరీరం నీ సమర్పణ, నా ఆత్మ నీ సమర్పణ, నా ప్రాణం నీ సమర్పణ, నా ఆలోచన నీ సమర్పణ.
నా జీవితమే నీకు సమర్పణ తండ్రి. ఒక్కొక్కరు సమర్పణ. నీ ఒడంపిక ఏంటి? నీ వాగ్దానం. ప్రార్థనతో చేస్తాను. ఇది ఈరోజు సమర్పణ. శిలువ శక్తితో చేస్తాను. ఈరోజు నా సమర్పణ. ఈ సమర్పణని అంగీకరిస్తాను. నా జీవితం సమర్పణ. నా వ్యాధి, నా బలహీనతనికి సమర్పణ. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరగదు. నేను అడిగేది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే ఈరోజు నా సమర్పణ. తగ్గించినా, ఇవ్వచ్చినా, ఇవ్వకపోయినా పర్వాలేదు. నీ ఇష్టమే నా పట్ల జరిగించి ఈరోజు నా సమర్పణ. నేను నీకు హోల్డ్ అవుతున్నాను తండ్రి. నీ ఇష్టమే అని ఎవరు కాదు. నన్ను స్థితిలో ఉంచాలన్న నీ స్థితే, నన్ను పెద్ద స్థితిలో ఉంచాలన్న నీదే తండ్రి. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. సమర్పణ. 5వ మెట్టులకు వెళ్దాం. స్తుతి మెట్టు. స్తుతి నీ స్థితి మార్చే దైవ లక్షణ స్తుతి. దైవ లక్షణ స్తుతి. దైవ లక్షణంతో స్తుతి చేయాలి. ఆయన రూపాలు ఎత్తుకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన బ్రాహ్మవై ఉన్నాడు రూపం. ఆయన శక్తి అయి ఉన్నాడు. నీకు వందనాలు, నీకు స్తోత్రములున్నాయి. నీకే వందనం. నీకే వందనములు, స్తోత్రం. ఆయన స్తుతి చెప్పాలి. నీకు వందనములు, స్తోత్రం. వందనములు, స్తోత్రం. రామాస్వరూపి నీకు వందనం. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము తండ్రి. నీకు స్తోత్రం. అనాది దేవానికి స్తోత్రము. అనంత దేవానికి స్తోత్రం. శక్తి గల దేవానికి స్తోత్రం. పరమ వైద్యుడానికి స్తోత్రం. స్తుతులు తండ్రి. శ్రీమంతుడానికి స్తోత్రం. పరమ వైద్యుడానికి స్తోత్రం. సృష్టికర్తానికి స్తోత్రములు. రక్షణకర్తానికి స్తోత్రం. ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. నీకు వందనములు తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. 6వ మెట్టులకు వెళ్దాం. ప్రార్థన
ప్రార్థన పెట్టు, చేసుకోండి ఇప్పుడు ప్రార్థన. నీకు ఏం కావలిస్తాడు? ఏమడిగి ఇచ్చే దేవుడు. అడుగుడి ఇవ్వబడు. దేవుడు అడిగిస్తాడు. ధనం కావాలా? ఇస్తాడు. ఇల్లు కావాలా? ఇస్తాడు. దేవుడు ఇచ్చే అడుగు. దానికి అసాధ్యమంటే ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఎవరి కాళ్ళు అడగ ప్రభా, బైబిల్ మిషన్ మహాసభలు దాన్ని ఘనముగా జరిగింది. గణవార పక్షంలో జరిగి 29, 30, 37 తారీఖులు నువ్వు ఘనముగా జరిగించు. ఎలమిల్లు గ్రామంలో జరిగే మందిర నిర్మాణం తగ్గి మీరు ఘనం అయ్యా, మీరు కట్టించండి, త్వరగా కట్టించండి, సాయం చేయండి. ప్రేరేపిస్తున్నారు ప్రభు. నాయన మందిరమును నిర్మించమని నాయన, మీరు త్వరగా నిర్మించమని నాయన మాకు ఆజ్ఞయిస్తున్నారు. దాన్ని ప్రేరేపిస్తున్నారు. సాయం నడిపించున్నారు. ధనము లేదు, సాకారు లేదు తండ్రి, అన్నీ నీవేనైనా జరిగించు. మా చేతులు మీ వైపే చాపుతుందండి, మా ఎవరి వైపు చాపలేదు. మీరే సాయం నడిపించు. మరణాత మహిమ మందిరము తండ్రి జరిగించు. తండ్రి రాగడ వార్తలు చాటండి తండ్రి. బైబిల్ మిషన్ సభలు ఈ ప్రాంగణంలో కట్టించండి. ఈ గ్రౌండ్, ఈ స్థలంలో కొనుగోలు చేయండి. నిశ్చితమై తండ్రి వందనాలు వస్తుంది. ఎవరి కాళ్ళు చేసుకో జోబుల కొద్ది ఎదురు బిడ్డలు ఇచ్చి పాదాల దగ్గర పెడుతున్నారు. సహాయం ఉపాధి కల్పించు. మీరు ఇబ్బంది ఏమీ పొందుకోలేము తండ్రి. ఇక్కడ ఇబ్బంది దేవుడు అయినా మందిరాలు ఇచ్చాదండి, విశాలపరచు. నింపివేంటి తండ్రి, అంచుల దాకా నింపివేంటి. మందిరము, ప్రతి మందిరమా అంచుల దాకా నింపివేయండి. వ్యక్తిపరచండి, ప్రజలను ఆలోచింపజేయండి, నడిపించండి. పచ్చగడ తోటలకు నడిపించండి. అక్బర్ దగ్గర ఉన్న మేత దగ్గర నడిపించండి, తోటలోకి కూడా నడిపించండి. ఎవరికాడ ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యం చేసే సమయం ఇది. నువ్వు ఏదైనా సరే అవును ఆమెనంటారే. ఎస్, నువ్వు ఏది అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారే. నీ మందిర బృందాన్ని మంచులు దాకా నింపివేసినాయి. విరివాణి ఎన్నుకొని జ్ఞానులను సిగ్గుపరచుదాగిన ఆయన సాయం. అయినా దీనులు ఎన్నుకుని బలవంతులను సిగ్గుపరచడానికి చిత్తం లేదు. దావీదు నాయన మాట్లాడినట్టుగా దుష్ట ప్రచారం చేస్తున్న వారిని ఆలోచన నాయన చెడగొట్టండి ఇప్పుడే. దుష్ట ప్రచారం చేస్తున్న సాతాన్ని ఇప్పుడే అగదొక్కండి చేస్తున్నాను. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇది మహిమ కలుగును. యేసువారి నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేతులు కుడి చేపట్టుకొని నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు.
మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన కార్యక్రమము ప్రభువా, ప్రార్థనా సాలలో జరిగిన ఈ సాల కార్యక్రమము ఆది నుంచి నాయన చివరి వరకు నేను జరిగించుకున్నాను. వందనములు స్తోత్రం. మమ్మల్ని నడిపించిన యేసు నామములో అడుగుతున్నాము. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించండి. మహోన్నతుడా దయగల తండ్రి, ఇందుకొరకు నేను విజ్ఞాపన చేయించుకుంటున్నాను. మమ్మల్ని ఒక్కొక్కరు ఒక పాత్రలుగా వాడుకుంటున్నారు. విజ్ఞాపన చేసే పాత్ర మండలమంతా దుష్టశక్తులతో దురాత్మశక్తులతో బంధించబడి ఉండగా పరిశుద్ధాత్మదేవాన్ని చేసే పని తండ్రి విజ్ఞాపన. మాతో పాటు మీరు విజ్ఞాపన మేము కూడా చేసే విజ్ఞాపన మీరు ఆలకించారు. విజ్ఞాపన లేక ఆ రోజునైనా ఆనాడు ఆయన ఆవాహకాలను రచించుకో. రోజు మీకు విజ్ఞాపన చేస్తున్నదని ఎవరినూ నశించుకోరు. ఎవరినూ నశించుకోకుండా అందరూ రక్షించండి తండ్రి. చేసిన ప్రార్థనలను సఫలపరచని సాధించారు. ఆశీర్వాద భోజనం తండ్రి పొంచేస్తున్న మీరేంటండి. స్వస్థత కార్యం అత్యంత ఆశ్చర్యకార్యం విడుదల తెలుసు. అనేక మందినైనా ఆహారం తినేలాగా సాయం చేశారు. ఆయన ప్రతి అంశమును నెరవేర్పు తీసుకురా. వచ్చిన వారందరినీ ఆయన అంశం నెరవేర్చారు. సాక్షులుగా రాబోయే కాలంలో అనేక మందిని తీసుకుని వచ్చి అనేక ప్రార్థనలు జ్ఞాపనం చేయించే భాగ్యం కలిగింది. యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించు. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకైన. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకైన. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనమును అపజయమును కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మశక్తి సహాసము సదాకాలము తోడుగా ఉండి జరగబోయే బైబిల్ మిషన్ మహాసభలకు జరుగుతున్న మందిర నిర్మాణం కొరకును సదాకాలము తోడుగా ఉండి బలపరిచి మేఘమెక్కించును గాక. మే